కానీ అంబానీగా కాకపోయినా సార్ మీరు అనుకున్న స్థాయిలో సంపాదించారా మీ కుటుంబ నేపథ్యంతో అది బాగా పోలిస్తే? చెప్పావు. లేదమ్మా, లేదు. సంపాదన విషయంలో నేను సీరియస్గా తీసుకోలేదు, కానీ నా సంపాదన లేకపోవడాన్ని సంపాదించలేదు. అంటే రెమ్యునరేషన్స్ బాగా ఇవ్వరా సార్ ఇండస్ట్రీలో ఇలాంటి సపోర్టింగ్ రోల్స్కి? ఉందమ్మా, లేదని చెప్పలేను, కానీ నేను వెరీ సక్సెస్ఫుల్ సపోర్టింగ్ యాక్టర్ని కాదు. సపోర్టింగ్ యాక్టర్లో స్టార్ ఆఫ్ దేర్ ఓన్ రైట్ కొంతమంది ఉన్నారు, నేను ఆ జాతికి చెందడం. పోనీ హ్యామ్ సుందర్ ఖాళీగా ఉన్నట్టు పిలిచి అన్నట్టుగానే అయింది తప్ప ఇది హ్యామ్ సుందరే వెయ్యాలి అన్న అక్కడికి వెళ్ళలేదు. సో మరి మీ వేతనాలు అవి మీరే డిసైడ్ చేసుకునేవారా, వాళ్ళు చెప్పేవాళ్ళ? ఇవన్నీ లైఫ్ స్కిల్స్ కదా, జీవితంలో మనకు ఒక అర్హత ఉంది, మనం ఇంత అడగచ్చు, డిమాండ్ చేయొచ్చు అనే భావన ప్రతి ప్రొఫెషన్లో ఉంటుంది. అలా మీ ప్రొఫెషన్లో మీరు అది తెలుసుకున్నారా, మీ గురించి, మీ వర్త్ ఎంత, వాల్యూ ఎంత? నాకు నా లక్షణాల్లో ఇంకోటి ఏంటంటే, ఎంత అని అడగను ఎప్పుడు, డేట్స్ ఏమిటి, వేషం ఏమిటి, అంతే తప్ప ఎంత ఇస్తావు బేరమాట అబ్బే అంత కాబట్టి చేయను. ఇంతవరకు డబ్బులు అన్న ఆస్పెక్ట్ వల్ల తిరస్కరించిన వేషం లేదు. కొంతమంది ఇవ్వలేకపోవచ్చు. ఆ రోజుల్లో 15,000 20,000 ఇవ్వడం అంటే గొప్ప మాట. ఇట్స్ ఇన్ 70s కదా. అంత ఇచ్చేవారు సార్? 15,000 నేను తీసుకున్న పెద్ద రెమ్యూనరేషన్ ఎస్పి భయంకర్ అని మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి జగపతి బ్యానర్, కృష్ణరాజు గారు, నాగేశ్వరరావు హీరోలు, అందులో మెయిన్ విలన్. అందులో నాగేశ్వరరావుని చంపేస్తాను అనుకుంటాను. అయ్యో అంటే చాపకన నీళ్ళ వెళ్ళే విలన్ అవి కాదు. దానికి నేను తీసుకున్న రెమ్యూనరేషన్ ది హైయెస్ట్ రెమ్యూనరేషన్ అది. 15,000. ఆ రోజుల్లో 15,000 అప్పుడు 1000 కింద ఉండేది కాదు ఆ రెమ్యూనరేషన్. రోజువారీ ఇది కాదు, ఇప్పుడు డైలీస్ వచ్చాయి రోజుకి ఇంత అని. అప్పుడు డైలీ లేదు. ఎస్వి భయంకర్ ఫర్ సమ్ డేస్ వీవర్ ఇన్ వైజాగ్, విశాఖపట్నంలో. ఆ షూటింగ్ అవుతుంటుంది, నాకు పని లేకపోయినా కూర్చోవడం. ఇప్పుడు పని లేకపోతే కూర్చోవడం అవ్వదు. తీసుకెళ్ళాడంటే రోజుకి 5,000 పడిపోవడం, వాడు తిరిగి పో అన్నంతవరకు. అప్పుడు అది కాదు రెమ్యూనరేషన్, కన్సాలిడేటెడ్ ఇంత, రోల్కి ఇంత, అంతే. రోజులకి ఇంత. హ్యాపీ అమ్మా. అప్పుడు రోజులు అవి, ఇప్పుడు రోజులు ఇవి, అంతే కదా. అంతే కదా సార్ అలా రజనీకాంత్ గారితో మీకున్న అనుబంధం రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో అనుబంధం? అప్పుడు రజనీకాంత్ ఎలా వచ్చిందంటే, వాడు ఒక రకంగా అలా ఉండేవాడు, ఎన్నడా రజనీ అన్న దీనిలో ఉండేవాడు. వీళ్ళని వెళ్ళేసరికి పెద్ద హీరోలు నాగేశ్వరరావు కానీ, రామారావు గారు కానీ. అయితే రామారావు గారు, నాగేశ్వరరావు గారు అదొక, నేను ఇండస్ట్రీలోకి రావడానికి కారణం నాగేశ్వరరావు గారేనే. అవును, నిలబడ్డానికి కారణం అంటే, ఇంక వెళ్ళిపోదాం దండం పెట్టి ఇండస్ట్రీకి, దీని ధర ఎక్కడ కనిపించట్లేదు అనుకున్న రోజుల్లో ఆయన ఇచ్చిన చేయూతాయి, దాంతో చిన్న ధైర్యం వచ్చింది, పర్వాలేదని. నేను మొట్టమొదటి కెమెరా ముందు నిలబడింది ఆయన వల్లే. అవును. ఆ రకంగా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు అక్కినేని నాగేశ్వరరావు గారు. అబ్బబ్బా, ఆయన ఒకడమ్మా, ఏదో ఆయన హెల్ప్ చేయడం చాలా తక్కువ అంటారు. అలాంటిది మరి ఎందుకు నాకు అంటే, నేను యాక్టర్ని చూడగానే నాలో నట లక్షణాలు ఏవైనా కనిపించి ఉంటాయి అనుకుంటున్నాను. లేకపోతే ఎందుకు చేయాలి ఆయన? అవును. ఈ నోవే ఐఎమ్ కనెక్టెడ్ టు హిమ్. మామూలు ఆయన హోటల్ సవేరాలో దిగేవాడు, ఇక్కడ మద్రాసులో. అవును. అక్కడికి వెళ్ళి దండం పెట్టి అందరూ ఏంటి విషయం ఎవరినో అన్నట్టు చూసాడు, బాగుంది. అలా కలిసిన మనిషికి ఆయన ఇంత సాయం చేయడం గొప్ప. ఆయన మాట వల్ల నేను ఎన్నో సినిమాలు చేశాయి హైదరాబాద్. ఆ తర్వాత ఆయనే అన్నారు, నీకు హైదరాబాద్ ఇస్ నాట్ రైట్ ప్లేస్, ఇక్కడ నా సినిమాలు తప్ప ఉండవు. అవును. గో టు మద్రాస్, ఇండస్ట్రీ ఈజ్ దేర్ అన్నాడు. సో దాంతో అప్పుడు కొత్తగా పెళ్ళయింది నాకు. పెళ్ళని సంకనేసుకు వెళ్ళిపోయి. అరేంజ్ మ్యారేజేనా సార్? అరేంజ్. అయ్యో అంతే యోగం అమ్మా, అదే అంటున్నాను కదా. పెద్ద ఆలోచించు, నేనేదో చేస్తాను అనుకోకు. వాళ్ళ నాన్నగారి దగ్గర పని చేయడానికి నేను ఓకే అంటే, ఒక పొజిషన్లో ఉన్న మనుషులు వాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు. ఆ రోజుల్లో
ఒక అంబాసిడర్ ఒక ఫియట్ ఉండేవంటే యూ కెన్ ఇమాజిన్. ర్యాలీ సైకిల్ కొనుక్కుంటేనే ఇలా ఇలా చూసి వెళ్తారు. అంత ఇదిలో వాళ్ళకి 2 కార్లు ఉండేవి. అంత పెద్ద ఫ్యామిలీ. మరి ఎందుకు కానీ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటే కొంచెం వెనకాడతారు కదా సార్, ఆ రోజుల్లో ఉండేది ఆ వాతావరణం. అయినా ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ కదా పెద్ద మైనస్ ఇది. ఇంతకీ మీ ఇంట్లో చెప్పలేదా సార్ సినిమా ఇండస్ట్రీ వద్దు మనకి? అయ్యో చెప్పారు, ఎవరు అనలే. మా అమ్మమ్మ మా మామ నాగేశ్వరాలు అంత అయిపోరా అంది. అక్కడ నా ఇష్టం. మీరు చెప్పడం భలే ఉంది సార్ నిజంగా. వాళ్ళందరూ ఆశిస్తులే కదా సార్ మీరు అంటే. ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఏంటో తల్లి. ఇంకోటి, ఇంతకాలం బతకడం ఏంటి అసహ్యంగా, మీనింగ్లెస్. నేను హోల్ హార్టెడ్లీ నమ్మి చెప్తున్నానమ్మా. ఎందుకు బతుకుతున్నావు? వాట్ హ్యావ్ ఐ డూయింగ్? ఏమీ లేదు. ఊపిరి ఉంది కాబట్టి ఏదో లంగ్స్ పనిచేస్తున్నాయి, గుండె పనిచేస్తుంది, బతికేస్తున్నాయి. 70s తర్వాత బతకడం కొంచెం నేరం అన్న ఉద్దేశం. ఇట్స్ నాట్ అలా అంటే మీరు అన్ని దేవుడికి వదిలిపెట్టినప్పుడు ఇది కూడా వదిలేదు. అందుకే లేకపోతే సూసైడ్ చేసుకోవచ్చు కదా, చేతిలో చచ్చిపోవడం సేపు. అంటే అర్థమైంది అదే. బహుశా అంటే ఇంకా కారణం ఏదో ఉంది. మీరు అదే అంటారు, రే అకారణంగా ఎవ్వడు ఊపిరి తీసుకోవడం ఏదో ఉంటుంది. ఇప్పుడు రేపు ఇటు ఏదో వస్తుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సెల్చి తగిలించుకొని హిమాలయస్ పోవడమే మిగిలి సాధన మీకు చేయాలనే కోరిక మీకు ఉంది కాబట్టి. ఇప్పుడు యాక్టింగ్ అసలు ఆపేసి ఎన్ని రోజులు అయింది సార్? అంటే ఆపేసి నేనన్నా ఆపడానికి ఎవరో పిలవలేదు. అంతే పిలవలేదు అది. బట్ నేను హైదరాబాద్ వెళ్ళి మా అబ్బాయికి అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, అక్కడికి బెంగళూరు. వాటితో పాటు ఎట్లా అడపాదడప వచ్చి వేషాలు నమ్ముకొని ఇక్కడ ఒక్కడనే ఉండిపోక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయాను. అక్కడ 4 or 5 years టోటల్లీ డిస్కనెక్టెడ్ విత్ ది ఇండస్ట్రీ. అప్పటికి మన రూపాది ఉంది కదా ఆర్టిస్ట్, షీ కాల్స్ మీ నాన్నగారు అని. ఎప్పుడు నాలాగా అందరూ ఒక సినిమా చేసాం, అందులో నా కూతురు షీ నూరారా నాన్నగారు అంటుంది. అది నాన్నగారు. ఆ అమ్మాయి కన్నడలో రాజ్ కుమార్ పెద్ద ఆయనతో హీరోయిన్గా చేసిన అమ్మాయి. తెలుసు, రూపగారు బాగా తెలుసు కదా. సో వండర్ఫుల్ వండర్ఫుల్ ఐ లవ్ అంతే. కలిసిన హృదయాలలోన ఆవిడదైన పాట కాదు, కాంచన గారిదా, రూపగారిది. మొత్తానికి ఒక పాట నాకు గుర్తు, అందుకని ఇది మంచి పాట కూడా చెప్తారు. కళ్యాణిని కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని, మనసున్న చెవులకు వినిపించు రాగాన్ని. నారాగేంద్రలో పాట ఆత్రేయ గారు రాశారు, ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్. చెప్తున్నా పాట అంటే మీరు ఏదో పాట అంటే నాకు అమ్మాయి విషయం గుర్తొచ్చేది ఆ పాటే. మీకు సంగీతంలో కూడా ప్రవేశం ఉన్నట్టుంది మీకు. అబ్బో సరిగమలు కూడా రావు, హ్యాపీ రాదా? అవే. కానీ మీరు ఆత్రేయ గారితో మరి స్నేహం, కవిగా ఆయన అదే మనసు గురించి ఏం తెలుసుకున్నారని. అది ఎలాగంటే ఈ పాటలు నాలాగా ఎందరో ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ని, అసిస్టెంట్ రైటర్ని, యాక్టర్ని అన్నిట్లో నేను ఉండేవాడిని. పాట రాయాలి. ఆత్రేయ గారు కవర్ పెట్టారు. ఆ ముసలాయంతో నేను పడలేను, మీరు వెళ్ళండి అన్నాడు ఈరంకి శర్మ గారి డైరెక్టర్. సరే నేను వెళ్ళాను, ప్యాడు పేపర్లు పెన్ను పట్టుకొని. ఆ రకంగా ఆయన పరిచయం అమ్మా. హీ లవ్స్ మీ అనలేను కానీ హీ లైక్స్ మీ సో మచ్ ఆత్రేయ గారు. ఎందుకో ఒకరిని చూస్తే లైక్ చేయాలనిపిస్తుంది, ఒకరిని చూస్తే చేయాలనిపిస్తుంది అనుకుంటాను. పెద్ద కారణం ఏం లేదు. ఎంత దగ్గర అయ్యామంటే ఒకసారి అప్పుడే కొత్తగా ల్యాండ్ లైన్ వచ్చింది. ఆ ఫోన్స్ ల్యాండ్ లైన్ రావడం అంటే మీరు 2-3 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. అవునవును, ఒక టైంలో అలాగే విన్నాము. ట్రింగ్ ట్రింగ్ మంత్ సినిమా. హ్యామ్ సుందర్ గురుగారు ఏంటి బిజీయా, ఏం చేస్తున్నారు? బిజీయా ఏం లేదు సార్, చెప్పండి ఏంటి. ఒక స్క్రిప్ట్ చేద్దామన్నారు. మహాభాగ్యం. అయ్యో ఓకే సార్, ఏం చేయాలి నేను? ఏం లేదు, కొంచెం తొందరగా ఈవినింగ్ ఫోన్ చేసేసి చేయండి. ఎప్పుడు వెళ్తారు అన్నది వీ కాంట్ సే, దట్ డిపెండ్స్. ఓకే అనుకున్నాను. మా ఆవిడకి చెప్పాను, ఇచ్చాము 6-6:30కి నా డిన్నర్ అయిపోయేది. స్కూటర్ మీద ఆత్రేయ గారి ఇంటికి వెళ్ళిపోయాడు.
అక్కడ ఆయన ఎందుకు నన్ను పిలిచాడు అంటే, ఆయన పాట చెప్తుంటప్పుడు నా రియాక్షన్స్ దాన్ని బట్టి ఓహో వీడికి ఏదో కొంచెం ఒక టేస్ట్ ఏదో ఉన్నట్టుందా ఒక నమ్మకం వచ్చింది. లేకపోతే ఆయనకి ఎంతమంది లేరు రాసేవాళ్ళే అంటే కదా. ఆ రకంగా పిలిచారు. దేవుడు నాస్తికుడయ్యాడు అని ఒక టైటిల్తో రాయికి ఏడ్పిస్తాడు అంటారు కదా. 6 డేస్లో ఫుల్ స్క్రిప్ట్ రెడీ అమ్మా. అది ఏంటి ఫుల్ రోజంతా కూర్చోవడం కాదు. నేను సాయంకాలం వెళ్ళేవాడిని, ఒకసారి రాత్రి 1 గంట కూడా అయ్యేది, ఇంటికి వచ్చేవాడిని. అలాగా 6 times వీ సాట్, ఫుల్ స్క్రిప్ట్ రెడీ. అది అప్పటికి శంకరాభరణం వచ్చింది. కృష్ణరాజు గారు ఏదో ఒక పెద్ద నామాలతో వాడితో ఒక వేషం ఉందమ్మా, సక్సెస్ అయింది. కొంచెం భీకరమైన వేషం అలాంటిది ఏదో. ఇందులో ఒక ఆలయ పూజారి వేషం, దానికి కొంచెం పోలికలు ఉన్న వేషం ఇందులో ఉంది. నేను రాజుగారికి చెప్పా ఒకసారి, రాజుగారు చాలా నాకు ఎంత నచ్చిందో ఆ స్క్రిప్ట్. ఆయన ఉంది సార్ ఆత్రేయ గారు, అలాగే అన్నాడు. ఫోన్ చేశాడు. చేస్తే ఆత్రేయ గారు, అయ్యో ఒక 10 రోజుల క్రితం ఇప్పుడు మన బాలచంద్ర గారు తీసుకున్నారు, 25,000 అడ్వాన్స్ పంపించేసి ఇదే స్క్రిప్ట్ ఉందట అది ఇవ్వండి అన్నాడు. బాలచంద్ర అడిగితే ఎవరినో అంటారు, బంగారం కదా. ఇచ్చాడు అంతే. చక్కగా ఆ సీట్ మీద వేసుకొని కూర్చున్నాడు, ఏం చేయలేదు అంత. అలాగే ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయో స్క్రిప్ట్స్ బాలచంద్ర గారి దగ్గర. చాలా మంచి కథ, మంచి ఇది ఉందంటే హీ పర్చేజెస్. ఆయన నాకు కావాలే కదంటే డబ్బులు కూడా అడగరు, ఇచ్చేస్తారు. బాలచంద్ర చేతిలో పడ్డం కంటే భాగ్యం ఉంది కదా, అంతే కదా. అలాంటిదమ్మా. అయితే ఏంటంటే ఇది ఆయన దగ్గర ఉంది, బాలచంద్ర తీసుకెళ్ళిపోయాడు అన్నారు. బాలచంద్ర దగ్గర నుంచి రాదు ఈయన తెలుసు కృష్ణరాజు గారికి, మర్చిపోయారు. చెప్తున్నా